ఏపీపీఎస్సీ గ్రూప్ 2 ప్రిలిమ్స్ ఫలితాలకు సంబంధించి ఒక ముఖ్యమైన అప్డేట్ అయితే ఏపీపీఎస్సీ నుంచి రావడం జరిగింది. వారం రోజుల్లో గ్రూప్ 2 ఫలితాలను విడుదల చేయనట్టు ఏపీపీఎస్సీ ఒక అప్డేట్ అయితే జారీ చేసింది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలను ఇప్పుడు మనం వీడియోలో తెలుసుకుందాం. వీడియో కనుక మీకు యూస్ఫుల్గా ఉంటే తప్పనిసరిగా వీడియోను లైక్ అయితే చేయండి. ఇటీవల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కండక్ట్ చేసిన గ్రూప్ 2 ప్రిలిమ్స్ ఫలితాలపై ఒక అప్డేట్ అయితే ఈరోజు పత్రికాముఖంగా రావడం జరిగింది. ఇందులో ఉన్న తాజా సమాచారం మనం చూసుకుంటే గ్రూప్ 2 ప్రిలిమ్స్ ఫలితాలు శనివారంలోగా వెలువడే అవకాశాలు ఉన్నాయి. ఈ పరీక్షకు సంబంధించి ఆల్రెడీ పరీక్ష పేపర్ అయితే చాలా టఫ్ అయితే రావడం జరిగింది. 1:50 నిష్పత్తులు ఏపీపీఎస్సీ ఆ యొక్క ఫలితాలు ప్రకటించే అవకాశం అయితే ఉందని గతంలో మనకు చర్చల్లో వార్తలు రావడం జరిగింది. చాలామంది అభ్యర్థులు ఈ యొక్క పేపర్ అయితే టఫ్ అయితే రావడం జరిగింది. దాంతోపాటు ఇది ఇండియన్ సొసైటీకి సంబంధించి బుక్స్ అయితే మార్కెట్లో చాలా లేట్గా రావడం వల్ల ఆ యొక్క ఫలితాలలో చాలా పేపర్ కష్టంగా ఉండడం వల్ల చాలామంది అభ్యర్థులు ఏపీపీఎస్సీకి 1:100 నిష్పత్తిలో ఆ యొక్క మెరిట్ లిస్ట్ విడుదల చేయాలని, ప్రిలిమ్స్కి మెయిన్స్కి ఎంపిక చేయాలని ఏపీపీఎస్సీ చాలామంది ప్రతిపాదనలు పంపారు. దానిపై కూడా సానుకూలంగా ఏపీపీఎస్సీ స్పందించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో చర్చలు జరుపుతుంది. దీని తర్వాత దీనికి సంబంధించిన ప్రిలిమ్స్ ఫలితాలకు సంబంధించి శనివారంలోపు ఈ యొక్క ఫలితాలు విడుదలయ్యే అవకాశం అయితే ఉన్నట్టు ఒక వార్త అయితే రావడం జరిగింది. ఇప్పుడు దీనిపై ఈ యొక్క ఫలితాలపై సంబంధించి మెయిన్స్కి సంబంధించి 1:50 నిష్పత్తిలో తీస్తారా, లేకపోతే 1:100 నిష్పత్తిలో ఈకి సంబంధించి మెరిట్ లిస్ట్ విడుదల చేస్తారా అనేది ప్రభుత్వంతో చర్చలు జరిపిన తర్వాత ఏపీపీఎస్సీ దీనిపై అధికారిక ప్రకటన జారీ చేసే అవకాశం అయితే ఉంది. ఈ పరీక్ష ద్వారా 1:50 నిష్పత్తిలో కాకుండా 1:100 నిష్పత్తిలో ప్రధాన పరీక్షకు ఎంపిక చేయాలని అభ్యర్థులు చాలామంది ఏపీపీఎస్సీకి అదేవిధంగా ప్రభుత్వానికి కోరుతున్నారు. నోటిఫికేషన్ జారీకి ప్రిలిమ్స్ మధ్య ఉన్న తక్కువ సమయం, అదేవిధంగా సన్నద్ధకు సరికాకపోవడం, ప్రశ్నాపత్రం కఠినంగా రావడం, దాంతోపాటు భారత సమాజం ఇండియన్ సొసైటీకి చాప్టర్కు సంబంధించిన పుస్తకాలు మార్కెట్లో చాలా ఆలస్యంగా రావడం వంటి కారణాల్లో చాలామంది అభ్యర్థులు ఇబ్బంది పడ్డామని అభ్యర్థులు ఏపీపీఎస్సీకి పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ప్రకటించిన పోస్టుల సంఖ్యకు అనుగుణంగా ఒక్క పోస్టుకు 100 మంది చొప్పున ప్రధాన పరీక్ష అనగా మెయిన్స్ రాసేందుకు అవకాశం కల్పించాలని ఏపీపీఎస్సీ కార్యాలయానికి ఇప్పటికీ అభ్యర్థులు వస్తున్నాయి. దీనిపై కమిషన్ చురుగ్గా పరిశీలన చేస్తుంది. ప్రిలిమ్స్ ఫలితాలు విడుదల నాటికి దీనిపై ఒక అధికారిక నిర్ణయం రావచ్చని భావిస్తున్నారు. అదేవిధంగా ఇటీవల జరిగిన గ్రూప్ 1 ప్రిలిమ్స్ ద్వారా కూడా ప్రధాన పరీక్షకు 1:100 నిష్పత్తిలో కూడా ఆ యొక్క మెరిట్ లిస్ట్ మెయిన్స్కి ఎంపిక చేయాలని చాలామంది అభ్యర్థులు అయితే ఏపీపీఎస్సీకి అయితే రిక్వెస్ట్ అయితే పంపుతున్నారు. ఎందుకంటే ప్రశ్నాపత్రం ఆంగ్లం నుంచి తెలుగులోకి అనువాదం చేయడం వల్ల దాంట్లో చాలా తప్పులు అయితే రావడం అయితే జరిగింది. ఈ యొక్క అన్ని అంశాలను దృష్టిలో ఉంచుకొని వీటిపై కూడా 1:100 నిష్పత్తిలో ఈ యొక్క గ్రూప్ 1 ఫలితాలకు సంబంధించి కూడా మెయిన్స్కి ఎంపిక చేయాలని చాలామంది ఏపీపీఎస్సీ అయితే ప్రతిపాదనలు పంపడం జరిగింది. ఇది ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇటీవల కండక్ట్ చేసిన గ్రూప్ 2 ప్రిలిమ్స్ ఫలితాలపై ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది. శనివారం లోపు దీనికి సంబంధించి అఫీషియల్గా అయితే ఏపీపీఎస్సీ ఈ యొక్క ఫలితాలు అయితే విడుదల చేయబోతుంది. ఆ విడుదల చేయడానికి ముందే దానికి సంబంధించి ఒక అప్డేట్ కూడా ఏపీపీఎస్సీ మనకు జారీ చేసే అవకాశం అయితే ఉంది. ఇక మెయిన్స్కి ఏ విధంగా ఎంపిక చేస్తున్నారు, 1:50 నిష్పత్తులు తీసుకుంటారా, లేకపోతే ఒక పోస్టుకు 100 మంది చొప్పున 1:100 నిష్పత్తులు తీసుకుంటారని దానికి ముందే ఒక ప్రకటన జారీ చేసి ఆ తర్వాత దానికి సంబంధించిన ఫలితాలు అయితే ఏపీపీఎస్సీ విడుదల చేసే అవకాశం అయితే ఉంది. ఇది ఫ్రెండ్స్ వీడియో కనుక మీకు యూస్ఫుల్గా ఉంటే తప్పనిసరిగా వీడియోను లైక్ అయితే చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టెక్జా.